నైజీరియాలో క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్న ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. ఐసిస్ ఉగ్రవాద దాడులు ఆపకపోతే మరింత నరకం చూపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఎన్నో రోజులుగా వార్నింగ్ ఇస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు బరితెగుస్తూనే ఉన్నారని, అమాయక క్రైస్తవులను ఊచకొత కోస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. దీంతో నైజీరియాలోని ఐసిస్ ఉగ్రవాద ముఠాల లక్ష్యంగా అమెరికా సైన్యం అత్యంత శక్తివంతమైన ప్రాణాంతకమైన దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పలువురు ఐసిస్ ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల రక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు ట్రంప్. చనిపోయిన ఉగ్రవాదులు సహా అందరికీ ట్రంప్ క్రిస్మస్ శుభాకాంక్షలు. నైజీరియాలోని క్రిస్టియన్లను ఊచకోత కోస్తున్న ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా సైన్యం భీకర దాడులకు శ్రీకారం చుట్టింది. నైజీరియాలోని క్రైస్తవులపై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కొంతకాలంగా దాడులు చేస్తూ కిరాతకంగా చంపేస్తున్నారు. ఈ ఉగ్రవాద దాడులను అమెరికా తీవ్రంగా ఖండించింది. క్రైస్తవులపై దాడులు వెంటనే ఆపాలని ఐసిస్ ఉగ్రవాద సంస్థను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజుల క్రితం హెచ్చరించారు. అయినప్పటికీ దాడులు ఆపకపోవడంతో తాజాగా అమెరికా సైన్యం నైజీరియా వాయువ్య ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై ప్రాణాంతక దాడులకు దిగింది. ఈ విషయాన్ని తాజాగా స్వయంగా ట్రంప్ ప్రకటించారు. నైజీరియా అధికారుల అభ్యర్థన మేరకు అమెరికా దళం జరిపిన ఈ దాడిలో పలువురు ఐసిస్ ఉగ్రవాదులు హతమయ్యారు. డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అమెరికా దళాలు నైజీరియాలోని ఐసిస్ స్థావరాలపై దాడులు జరిపాయి. అక్టోబర్, నవంబర్ నెలల నుంచే ట్రంప్ నైజీరియాలోని ఐసిస్ ఉగ్రవాదులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. క్రైస్తవులపై జరుగుతున్న నరమేధాన్ని ఆపాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తాజా దాడుల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్రిస్మస్ పండుగ రోజున క్రైస్తవులపై దాడులు చేయాలనేది ఐసిస్ ఉగ్రవాదుల లక్ష్యమని, అయితే క్రైస్తవుల ఊచకోతను ఆపకపోతే నరకం అనుభవించాల్సి వస్తుందని గతంలోనే హెచ్చరించినట్లు ట్రంప్ గుర్తు చేశారు. ముందుగా హెచ్చరించినట్టే తాజాగా అమెరికా దళాలు దాడులకు పాల్పడ్డాయని చెప్పుకొచ్చారు. ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ పోస్టులో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పైగా దేవుడు అమెరికా సైన్యాన్ని దీవించుగాక అని పోస్ట్ చేశారు. మళ్లీ రెచ్చగొట్టే విధంగా చనిపోయిన ఉగ్రవాదులతో సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు ట్రంప్. క్రైస్తవులపై ఉగ్రవాదుల ఊచకోత కొనసాగితే ఇంకా చాలా మంది ఉగ్రవాదులు అమెరికా సైన్యం దాడుల్లో హతమవుతారని ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నైజీరియా అధికారుల అభ్యర్థన మేరకు దాడి చేసి అనేక మంది ఐసిస్ ఉగ్రవాదులను చంపామని యుఎస్ ఆఫ్రికా కమాండ్ ఎక్స్ పోస్ట్లో వెల్లడించింది. అలాగే ఐసిస్ ఉగ్రవాదులపై దాడులు జరపడానికి నైజీరియా ప్రభుత్వ సహకారానికి పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్ కృతజ్ఞతలు చెప్పారు. అయితే నైజీరియా ప్రభుత్వం గానీ, అంతర్జాతీయ పరిశీలకులు గానీ ఈ హింసను మతపరమైన హింసగా చూపించడాన్ని ఖండిస్తున్నారు. మరోవైపు నైజీరియాలో క్రైస్తవుల హక్కులు కాలరాయబడుతున్నాయని అమెరికా, యూరోప్లోని క్రైస్తవ హక్కుదారులు ఎప్పటి నుంచో తమ వాదన వినిపిస్తున్నారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులపై జరుగుతున్న హింసను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదే క్రమంలో నైజీరియాలో క్రైస్తవుల్ని చంపుతున్నారనే ప్రతీకారంతోనే ఐసిస్ ఉగ్రవాదుల్ని అతి దారుణంగా అమెరికా సైన్యం హతమారుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో నైజీరియాను మత స్వేచ్ఛకు సంబంధించి ప్రత్యేక ఆందోళన ఉన్న దేశాల జాబితాలో తిరిగి చేర్చింది ట్రంప్ సర్కార్. నైజీరియన్లకు వీసాల జారీని కూడా పరిమితం చేసింది. నైజీరియాలో క్రైస్తవులు, ముస్లింల జనాభా ఎక్కువ. ఉత్తర ప్రాంతంలో ముస్లింలు అధికంగా ఉంటే దక్షిణ ప్రాంతంలో క్రిస్టియన్ల జనాభా అధికం. ఐసిస్ అనుబంధ ఉగ్రవాదులు బోకోహారాం తీవ్రవాద మూక నుంచి నైజీరియా ఎంతో కాలంగా ముప్పును ఎదుర్కొంటోంది. ఈశాన్య ప్రాంతం గత 15 ఏళ్లుగా బోకోహారాం జిహాదీ గ్రూప్ అరాచకాలు కొనసాగుతున్నాయి. ఈ ఉగ్రవాద సంస్థ దాడుల్లో ఇప్పటివరకు 40,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇదే సమయంలో వాయువ్య, ఉత్తర, మధ్య ప్రాంతాల్లో బండిట్స్ అనే క్రిమినల్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఈ ముఠాలు గ్రామాల్లో దాడులు, హత్య, కిడ్నాప్లకు పాల్పడుతున్నాయి. ఈ పరిణామాల క్రమంలో 2020లో తొలిసారిగా నైజీరియాను ప్రత్యేక ఆందోళనకర దేశాల జాబితాలో అమెరికా చేర్చింది. అక్కడ క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టేలా సైనిక చర్యకు ప్రణాళిక రూపొందించాలని పెంటగాన్ ఆదేశించినట్లు డొనాల్డ్ ట్రంప్ నవంబర్లోనే ప్రకటించారు. దీనికి అనుగుణంగానే తాజా దాడులు జరిగాయని తెలుస్తోంది.